హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈషాస్ వరల్డ్. ఇవాళైతే మీ అందరికీ ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చేసాను. రైతులకు 20,000 రూపాయలు జమ చేయాలనైతే ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చింది. అయితే దీనికి ఎలాంటి వారు అర్హులు? అలానే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మొత్తం ఎంత ఆర్థిక సాయం అందుతుంది? అలానే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎప్పుడు జమవుతాయి? ఈ పథకంలో డబ్బులు నిలిచిపోకుండా ఉండాలంటే రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనేంటి? అలానే పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేయడం అందరికీ తప్పనిసరా? ఒకవేళ మనం ఈకేవైసీ పూర్తి చేయించుకోకపోతే మనకి డబ్బులు పడవా? అలానే అర్హత ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే ఎక్కడ సంప్రదించాలి? అలానే వివరాల సవరణ లేదా కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఏ పత్రాలు మనకి అవసరమవుతాయి? అలానే ఏవేమి మనం లిస్ట్‌లో రెడీగా చేసుకొని పెట్టుకోవాలి? అట్లానే సొంతగా 4 చక్రాల వాహనాలు ఉన్న రైతులకు పథకం వర్తిస్తుందా? వర్తించదా? అలానే భూమి రికార్డుల్లో తప్పులు ఉంటే వాటిని ఎక్కడ సరిచేయించుకోవాలి? అలానే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు నేరుగా అకౌంట్‌లోనే జమవుతాయా? లేదా బై హ్యాండ్ ఇస్తారా? ఇట్లాంటి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే మీరు అనుకుంటున్న డీటెయిల్స్ అన్నీ నేనైతే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ చూసేయండి. అప్పుడే మీకు వీడియో అంతా అర్థమవుతుంది. అలానే మీరేదన్నా చేసుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి, ఏమన్నా చేయాలి అన్నా కూడా మీకు ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ వీడియో చూసేయండి. అలానే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మీకు నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో అయితే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం గురించి కీలక సమాచారం అయితే మీకు చెప్పబోతున్నాను. రైతుల బ్యాంక్ ఖాతాల్లో త్వరలోనే ఈ పథకం కింద నగదు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లయితే సమాచారం ఉంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు అయితే జమ చేయాలి అని అయితే చెప్తున్నారు. ఇందులో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే పీఎం కిసాన్ యోజన కింద మనకి 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అదనంగా సహాయం అయితే అందించాలని ప్రతిపాదనలు అయితే ఉన్నట్లు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో ప్రస్తుతం రైతుల వివరాల పరిశీలన కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఆధారు, భూమి రికార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు అలానే ఈకేవైసీ పూర్తిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే డబ్బులైతే జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో మనం ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని అయితే చెప్తున్నారు. ఆధారు, భూమి రికార్డులు కూడా, బ్యాంక్ ఖాతాల వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలంటున్నారు. ఏదైనా సరే మన సైడ్ నుంచి అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా అన్నీ చూసుకోమని అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఏదన్నా ఈకేవైసీ చేయించుకోకపోతే ముందే వెళ్ళి బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ చేయించుకోవటం, ఆధారు లింక్ పెట్టుకోవడం, ఫోన్ నెంబర్, వర్క్ చేసే ఫోన్ నెంబర్కి. అలానే మనకి ఏదైతే వ్యవసాయ భూమి ఉందో దాని గురించి, ఆ రికార్డుల గురించి కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకోవడం మంచిది. అలాగే రైతులు అర్హత జాబితా సిద్ధం చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందైతే చెప్తున్నారు. సో అదే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనం ఏదైతే భూమి కలిగి ఉన్నామో ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలని అయితే చెప్తున్నారు. భూ యజమానులు, అలానే కౌలు రైతులు మరియు ఇతర అర్హుల వివరాలను పరిశీలించి తుది జాబితానైతే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. ఆల్రెడీ వీళ్ళందరూ అయితే ఈ యజమానుల గురించి, కౌలు రైతుల గురించి, అలానే ఇతర అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి అయితే ఒక జాబితానైతే సిద్ధం చేస్తున్నారనేది సమాచారం ఉందంట. సో ఇది ఇలాగా ఉండగా మరో కీలక నిర్ణయం కూడా వెలువడింది. అదేంటంటే రాష్ట్రంలో మహిళా శక్తికి వందనం భద్రత, హక్కులు మరియు సంక్షేమానికి సంబంధించిన అంశాలను కమిషన్ ఏర్పాటు సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ కమిషన్ అయితే పనిచేయనుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇంకొక స్కీమ్ కూడా ప్రవేశపెడుతున్నారు. అది ఓన్లీ ఫర్ లేడీసే అనమాట. మహిళా శక్తి వందనం అనే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతున్నారంట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి మహిళలకి మంచిగా భద్రత, వారి యొక్క హక్కులు, సంక్షేమానికి సంబంధించి ఒక మంచి స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు అనేది చెప్తున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల తేదీపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయనైతే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే తుది తేదీపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో, మనకి డేట్ అయితే తెలీదు గానీ, ప్రస్తుతానికైతే ఇట్లా రిలీజ్ చేయండి అనేదైతే చెప్పారు గానీ, ఇంకా డేట్ అనేదైతే ఇంకా ఖరారైతే అవ్వలేదని చెప్తున్నారు. ఈలోపు వీళ్ళందరూ కూడా రికార్డ్స్ మన దగ్గర రైతులు ఎవరెవరైతే ఉన్నారో, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు సేకరించి ఎవరికి రావాలి, ఏంటి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఇవన్నీ వాళ్ళైతే సేకరిస్తూనే ఉన్నారంట. కాబట్టి రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా అధికారిక ప్రకటన వచ్చిన అప్పుడు మాత్రమే నమ్మాలని చెప్తున్నారు. మీ ఈకేవైసీ బ్యాంక్ ఖాతాలో అలానే ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలనేది చెప్తున్నారు. సో, నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అప్డేట్ అయితే చేయించుకొని పెట్టుకోండి అని అయితే చెప్పాను కదా! సో, అదే చెప్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్ళిపోదాం. అయితే ఈ పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతుల అర్హతను నిర్ణయించే సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను పరిగణలోకైతే తీసుకుంటుందనైతే చెప్తున్నారు. సో, రైతులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వివరాలు, అలానే భూమి రికార్డులు, బ్యాంక్ ఖాతా సమాచారం సరిపోలిన తర్వాతే తుది జాబితాలో పేర్లయితే చేర్చే అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. సో, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, మీరు ఖచ్చితంగా ఈ 3 పనులైతే ఖచ్చితంగా మీరు ఆహ్, క కరెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అలానే ముఖ్యంగా రైతుల పేర్లపై భూమి నమోదు అయి ఉండటం, అలాగే సంబంధిత పత్రాలు సక్రమంగా ఉండటం అవసరం అనైతే చెప్తున్నారు. సో, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ముఖ్యంగా రైతుల పేర్లు ఎవరైతే రైతు ఉన్నారో వారి పేరు మీదే ఆ భూమి అయితే నమోదై ఉండాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళ భూమి తీసుకొని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. సాగు చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సో, అలాంటి వాళ్ళకి ఈ పథకం వర్తించదు గదా! ఎవరైతే ఈ భూమికి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద అయితే ఇది రిజిస్ట్రేషన్ అయి ఉండాలనైతే చెప్తున్నారు. సో, పత్రాలు కూడా కరెక్ట్‌గా ఉండాలి అనైతే చెప్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏంటి అనేదైతే నేను మీకిప్పుడు చెప్తాను, చూసేయండి. విషయానికొస్తే రైతులొచ్చేసి వారి యొక్క ఆదాయాన్ని పెంచడం మరియు వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లో చేశారనైతే భావిస్తుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, విషయానికొచ్చినప్పుడు రైతులు వారి యొక్క ఆదాయాన్ని ఏదైతే వాళ్ళు చేసిన పడ్డ శ్రమకి వాళ్ళు ఏదైతే ఆ ఆదాయం అనేది పొందుతారో, ఆ ఆదాయంని పెంచటము, పెట్టుబడిదారీ విధానాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతోటి ఈ అన్నదాత సుఖీభవ పథకాన్నయితే పెట్టారంట ఫ్రెండ్స్. ఈ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం కూడా అందించనుంది. సో, మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ పథకంకి ఎవరైతే అర్హులుంటారో వాళ్ళకి మన కేంద్రం నుంచి, అలానే మన రాష్ట్రం నుంచి కూడా 2 నిధులైతే మనకి వస్తాయనైతే చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రైతులకు సంవత్సరానికి మొత్తం రూ. 20,000 అయితే ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశం ఉందనైతే చెప్తున్నారు. ఇందులో పీఎం కిసాన్ ద్వారా రూ. 6,000 అయితే కన్ఫర్మ్‌గా వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలానే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 14,000 అయితే అందించినట్లు వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ మొత్తం కూడా నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లోకైతే జమ చేయబడే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. దీంతో రైతులు వ్యవసాయ అవసరాలను, అలానే అవసరమైన ఖర్చులకు సులభంగా నిర్వహించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, పెట్టుబడి మనము తక్కువ పెట్టుకొని ఆదాయం అయితే ఎక్కువ గడించుకోవచ్చనైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా పెంపుపై దృష్టి పెట్టినట్లు సమాచారం అయితే చెప్తున్నారు. సో, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగేలాగా పలు చర్యలైతే తీసుకునే అవకాశం ఉందనైతే తెలుస్తుంది. సో, దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పథకం అమలు తేదీ, డబ్బులు విడుదల చేసే తేదీ మరియు అర్హుల తుది జాబితా విషయంలో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే మనం ఒక స్పష్టత అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని పలానా రోజు వచ్చిద్దని చెప్పేసి మనం ఎదురు చూడటం, ఈలోపు ఇంకెవరెవరో ఏదో చెప్పటం, వాళ్ళకి మనం ఏదో డబ్బులు అందించటం, ఇట్లాంటివి మాత్రం చేయొద్దనైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎవరిని మాటలైతే నమ్మొద్దు. ప్రస్తుతానికి ఇది ఈ మాట అయితే జరిగింది. ఖచ్చితంగా ఇస్తారని అయితే చెప్తున్నారు. మనమైతే వేచి చూడాలి. పత్రికా ప్రకటన వచ్చిన దాకా మనం ఏది కూడా ఆన్ పేపర్ మనం చూడకుండా మనం ఏది కూడా నిర్ణయం డెసిషన్ అనేది తీసుకోకూడదు. అలానే ఎవరు పడితే వాళ్ళ మాటలు విని మనం ముందుకు వెళ్ళకూడదు.
సో అందువల్ల ఈ రైతులు ఎలాంటి అలానే తప్పుడు మనకి వార్తలను ఇక్కడ నమ్మకుండా ఇంకొక కొత్త అధికారిక అప్డేట్ ప్రకటన ఏం కోసమైతే చెప్పారంటే వెయిట్ చేయాలని అయితే అన్నదాత చెప్తున్నారు. సో సుఖీభవ నెక్స్ట్ పథకం పాయింట్ ద్వారా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 రూపాయలు అందిస్తుందని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడాను మనకి సుమారుగా 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అయితే చేస్తారని చెప్తున్నారు. అది ఎప్పటిలోగా అంటే ఈ జూన్ నెల ఆఖరిలోపు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అనేక జిల్లాల్లో మనకి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది కదా ఫ్రెండ్స్. అప్పుడు మనకేమవుతుందంటే ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నట్టు ఈ సమయంలో మన పెట్టుబడి అవసరాలను అధికంగా ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకి జూన్ నెలలో వాళ్ళు నెలాఖరులో మనకి డబ్బులైతే జమ చేస్తారని చెప్తున్నారు. సో 3 విడతల్లో అయితే మనకి ఇస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే జూన్ నెలాఖరులో నిధులను విడుదల చేసే దిశగా చర్యలైతే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అయితే ప్రభుత్వం అధికారికంగా తేదీ అయితే ప్రకటించిన వెంటనే రైతులు తమ డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని రెడీగా ఉంటే బెటర్ అని అయితే చెప్తుంది ప్రభుత్వం. సో ఈ పథకానికి అర్హులైన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వారికి ఆ తేదీ ప్రకటించేంత వరకు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలానే వారి యొక్క బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించుకోవాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రైతులకు తప్పనిసరిగా సరిచూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే పథకం నిధులు సకాలంలో అందుకోవాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే పరిశీలించుకోవాలి ముందుగానే. అవేంటి అంటే భూమి రికార్డులు ఆధార్ అనుసంధానం అయితే చేయించుకోవాలి. అదైతే తప్పనిసరి అంట ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీగా ఆధార్ లింకప్ చేయించుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా పెట్టుకోవాలి. అంటే ఫోన్ నెంబర్ ఒకటి ఉండటము, ఆధార్లో ఒక నెంబర్ ఉండటము, మీరు వాడే ఫోన్ నెంబర్ ఒకటి ఉండటము అలా చేయొద్దు. మీరు ఏదైతే ఆధార్ కార్డుతో లింకప్ పెట్టుకున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉండాలి. అది అలా ఉన్నప్పుడే మీకు ఓటీపీలు కానీ ఈకేవైసీ ఇవన్నీ చేయడానికి సులువవుతుందన్నమాట. సో కంపల్సరీగా అది యాక్టివ్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అలానే ఈకేవైసీ ప్రక్రియకి 100% పూర్తయి ఉండాలి అని చెప్తున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు మరియు భూమి రికార్డులో పేర్లు కూడా సరిగా ఉండాలి. ఎట్లాగా పేరు, అలాగే ఆ పేరుకి సంబంధించిన తండ్రి పేరు, అలానే ఆధార్ నెంబరు ఇట్లాంటివన్నీ కూడాను మ్యాచ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని అప్డేషన్ అయితే చేయించుకోండి. ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకోండి సచివాలయం దగ్గరికి వెళ్ళి అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలుకి మనం ఈకేవైసీ ఎందుకు చేయించుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి డౌటే కదా ఫ్రెండ్స్. సో నేను దాని గురించి కూడా మీకు ఆన్సర్ అయితే చెప్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. పిఎం కిసాన్ ఈకేవైసీ అసలు ఎందుకు చేయించుకోవాలి, అది అవసరమా, అది చేయించకపోతే మనకు డబ్బులు జమ అవ్వవా అనే దాని మీద అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద నిధులు అందుకునే రైతులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఎందుకంటే ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు వారి యొక్క ఖాతాలకు నిధులు జమ అయితే కావని ఖచ్చితంగా అయితే చెప్పేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల రైతులు అధికారిక పిఎం కిసాన్ పోర్టల్లో లేదా రైతు సేవా కేంద్రంలో అంటే ఆర్ఎస్కే ద్వారా బయోమెట్రిక్ లేదా ఓటీపీల ద్వారా వెంటనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అయితే చెప్తున్నారు. సో మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా అలానే మనకి ఐరిస్ ద్వారా మనకి అక్కడ ఈకేవైసీ చేస్తారు కదా ఫ్రెండ్స్. దాని ద్వారా మనం కంపల్సరీగా నమోదైతే చేయించుకోవాలి. ఈకేవైసీ పూర్తి అయితే చేయించుకోవాలంట ఫ్రెండ్స్. అది అలా అయితేనే మనకి డైరెక్ట్ ఖాతాల్లో అయితే జమ అవుతాయని చెప్తున్నారు. లేదంటే వాళ్ళు అనర్హులుగా తీసేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఈకేవైసీ మాత్రం కంపల్సరీగా ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ఏం చేయాలి. మన దగ్గర అన్ని సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనకి పిఎం కిసాన్ యోజన రాలేదు. ఎందుకు రాలేదు అంటే దాని గురించి చెప్తున్నాను చూడండి. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పథకం లబ్ధి అందని రైతులు వెంటనే తమ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్ళి సంప్రదించి అక్కడ అధికారులతో మాట్లాడి మీ యొక్క వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని చేసి ఇస్తారు మీకు. ఒకవేళ పరిశీలనకు వెళ్ళేటప్పుడు ఈ కింద పత్రాలను అయితే మీరు వెంటనే తీసుకొని వెళ్ళండి. అవేమేంటి అంటే ఆధార్ కార్డు పత్రాలు, అలానే బ్యాంక్ పాస్బుక్ యొక్క జిరాక్స్, అలానే పట్టాదారు పాస్బుక్ అంటే వెబ్‌ల్యాండ్ కాపీ ఉంటుంది కదా అది అన్నమాట. భూమి రికార్డుల పత్రాలు, అలానే లింక్ చేయబడిన మొబైల్ నంబరు. సో ఈ 4 మాత్రం మీరు కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఒకటి ఆధార్ కార్డు,
పత్రాలు 2 బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, అలానే పట్టాదారు పాస్బుక్ అంటే వెబ్ ల్యాండ్ కాపీ 1, అలానే భూమి రికార్డుల పత్రాలు మరియు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్. సో ఈ 4 అయితే కంపల్సరీగా మీరు తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో అయితే కనుక్కోమని చెప్తున్నారు. వెంటనే లింక్ అయితే చేయించుకోవాలి. ఏదైనా సవరణలు ఏమన్నా ఇంటి పేర్లు కానివ్వండి, లేకపోతే అసలు పేరులో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, ఫాదర్ నేమ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ మీరు రెక్టిఫై చేయించుకొని కరెక్ట్ అయితే రాయించుకోవాలని అయితే చెప్తున్నారు. అట్లని ఎవరు ఈ పథకానికి అర్హులు కారు అంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ నేను ఇప్పుడు చెప్పబోయే కేటగిరీల వారు ఉంటారు కదా, వాళ్ళు ఈ పరిధిలోకి అయితే రారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు, అలానే అధిక విద్యుత్ని వినియోగించే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కుటుంబం కలిగిన వాళ్ళు, లేదంటే పెద్ద మొత్తంలో వాణిజ్య ఆస్తులు కలిగిన వారు, అలానే సొంతంగా 4 చక్ర వాహనాలు కలిగిన వారు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదు. మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు, 2 ఎక్కువ మనకి కరెంటు బిల్ వస్తుంది కదా, ఆ కరెంటు వాడేవాళ్ళు, అలానే ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బాగా రిచ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి రాదు. అలానే ఎవరికైతే 4 వీలర్స్ అంటే కారు, అలానే ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్ వెహికల్స్, ఇట్లాంటివి ఏమున్నా కూడాను వాళ్ళకి ఈ అర్హత అయితే ఉండదంట ఫ్రెండ్స్. అలానే వివరాల్లో మార్పులు ఉంటే ఎక్కడ సంప్రదించాలి, ఏమన్నా ఆధార్ కార్డులో కానివ్వండి, భూ పేపర్స్లో కానివ్వండి, ఎందుట్లో అయినా ఏదన్నా పొరపాట్లు జరిగితే అవి మనం ఎక్కడ అప్డేట్ చేయించుకోవాలి అంటే రైతు సేవా కేంద్రం, దీన్ని ఆర్ఎస్కే అంటారు, రైతు సేవా కేంద్రంలో చేయించుకోవచ్చు. లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంలో మనం అప్డేట్ చేయించుకోవచ్చు. లేదంటే వ్యవసాయ శాఖ కార్యాలయం అంటే అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడ, లేదంటే రెవెన్యూ కార్యాలయం. సో ఈ 4 ఆఫీసులు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అప్డేట్ అయితే ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి లింక్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ లింక్స్లోకి మనం వెళ్ళి చూసినప్పుడు దాని యొక్క స్థితి ఏంటి అనేది అయితే మనకు తెలుస్తుంది. ఫస్ట్ మీకు అన్నదాత సుఖీభవ పోర్టల్ గురించి అయితే చెప్తున్నాను. దాంట్లో మనకి వివరాలు ఎలా పెట్టాలంటే లబ్ధిదారుల వివరాలు నమోదు స్థితి ఏంటి అనేది మనం కొట్టినప్పుడు అక్కడ లింక్ దగ్గర క్లిక్ అని వస్తుంది. సో అది క్లిక్ చేస్తే సరిపోతుంది. పిఎం కిసాన్ వెబ్సైట్ అందులోకి వెళ్ళినప్పుడు మనకి లబ్ధిదారుల స్థితి ఈకేవైసీ వివరాలు అని అడిగిద్ది. మనం ఆ లబ్ధిదారుని పేరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో మనం కొట్టినప్పుడు దాంట్లో పిఎం కిసాన్ అని చెప్పేసి మనకి ఆ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది. అలాగే పిఎం కిసాన్ ఈకేవైసీ లింక్ అది కావాలంటే ఆన్లైన్ ఈకేవైసీ పూర్తి చేయడానికి అని చెప్పేసి మన వివరాల్లోకి వెళ్తే అక్కడ కంపోస్ట్ ఈకేవైసీ అని ఉంటుంది. అట్లాగే యూఐడిఐ ఆధార్ పోర్టల్లోకి వెళ్తే ఆధార్ లింకింగ్ ప్లస్ స్టేటస్ చెక్ అనేది వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ యూఐడిఐ అనే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద ప్రెస్ చేస్తే దీని యొక్క వివరాలు అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలానే ఏపీ వ్యవసాయ శాఖ దీంట్లోకి వెళ్ళిపోయి వ్యవసాయ పథకాల సమగ్ర సమాచారం మీద మనం క్లిక్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ అది వస్తుంది. సో దాని మీద సో ఇవి అధికారిక వెబ్సైట్స్ అనమాట. దీంట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయితే చూసుకోవచ్చు. కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేనైతే చాలా వివరంగా అయితే చెప్పాను. ఎవరెవరికి పడతాయి, ఎప్పుడు పడతాయి, పడని పక్షంలో మనం ఏం చేయాలి, ఎవరి దగ్గర అప్డేట్ చేయించుకోవాలి, ఆ తర్వాత లింకప్ ఎలా చేయించుకోవాలి, అమౌంట్ ఎలా పడతాయి, ఆ అమౌంట్లో ఏదైనా పడకపోతే మనం ఎవరిని సంప్రదించాలి, ఇలాంటి అన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే నేను మీకు వివరంగా అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్, అలానే స్కీమ్స్, అలానే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా నా నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి అయితే వస్తాయి. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నాను. సో తప్పకుండా నాతో అయితే ఒక కామెంట్ అయితే చేసేసేయండి. ఇవాళకి ఇదే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోలో మరో కొత్త స్కీమ్ తోటి, మరో కొత్త నోటిఫికేషన్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.